నమస్కారం వాజీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశం. మహానాడును విజయవంతం చేయండి. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పిలుపు. కనుమరుగవుతున్న పేదల బతుకుబండి రిక్షా ప్రభుత్వం ఆదుకోవాలని రిక్షా కార్మికుల ఆదేశం. ఇక వివరాలు చూద్దాం. ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే నిరక్షరాస్యులకు అర్జీలను రాయడంలో సహకరించడానికి కలెక్టరేట్ నుండి 2 సిబ్బందిని వచ్చే సోమవారం నుంచి కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. నిరక్షరాస్యులైన వారు తమ అర్జీలను రాయడానికి దళారీలను ఆశ్రయిస్తున్నారని, వారు అర్జీదారులను మభ్యపెట్టి వారి నుంచి డబ్బును తీసుకుని ప్రతి వారం కలెక్టరేట్ చుట్టూ తిరిగేలా చేస్తున్నారని అన్నారు. ఇకపై అర్జీదారులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, జెరాక్స్ కేంద్రాల్లో రాయించవద్దని కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన సహాయక కేంద్రంలో సంప్రదించాలని కలెక్టర్ తెలిపారు. అర్జీలు రాయడానికి డబ్బులు ఇచ్చిన వారిపై, తీసుకున్న వారిపై కూడా దృష్టి పెట్టాలని, చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. అర్జీదారులు తమ సమస్యలను ముందుగా గ్రామ స్థాయిలో లేదా మండల స్థాయిలో లేదా డివిజన్ స్థాయిలో పరిష్కారం కాని ఎడల మాత్రమే జిల్లా స్థాయికి రావాలని కలెక్టర్ సూచించారు. జిల్లా స్థాయిలో ఇచ్చిన అర్జీని గ్రామ స్థాయి లేదా మండల స్థాయి వారికే పంపించడం జరుగుతుంది. కావున సమయం వృధా కాకుండా అర్జీదారులు గ్రామం లేదా మండలం లేదా డివిజన్ స్థాయిలో సంప్రదించి పరిష్కారం కానప్పుడు మాత్రమే జిల్లా స్థాయిలో సమర్పించాలని స్పష్టం చేశారు. అనవసరంగా వారి డబ్బులు సమయాన్ని వృధా చేసుకుని జిల్లా స్థాయి వరకు రానవసరం లేదని అన్నారు. మా పూర్వకాలం నుంచి మా అనుభవంలో మా సాగులో ఉన్న భూమి తండ్రి పేరు గోపాల్. ఆడు తండ్రి గోపాల్ అయితే వెంకటప్ప పేరు మార్చుకొని వచ్చి మా భూములోకి ఆ దొంగ పత్రాలు తెచ్చి అనుభవంలోకి వస్తుంట మా సోదరులు ఉన్న భూమికి అలా అక్కడికి వెళ్ళాం అక్కడ దేశం ఇచ్చేసాం అనేసి అది మా అనుభవంలోకి వచ్చి మా సాగులో మా అనుభవంలోకి వచ్చి అల్లరి పెడతాడు. మరి వాళ్ళ చేత పేదలు చేయిస్తాడు. 75 సంవత్సరాలనే మా అనులు మా తాతలు కాంచి మాకు ఉంది. మా తాతకు చదువు లేదు, మా నాన్నకు చదువు లేదు. మా చదువులు మాకు ఆధారం మా అందే కదా భూమి మన అనుభవంలో ఉన్నాం. మన సోదరులు కేవి ఎకరాలు కలిసి జరిగిపోయినాయి. వాళ్ళు మనకి మందాలకి వాళ్ళు కేవి ఎకరాలు ఇప్పుడు అన్నీ ఉన్న కేవి ఎకరాలు అది డూప్లికేట్ తెచ్చి మాది ఇది అనుకుని దౌర్జన్యం చేస్తాండి. మీకు కలెక్టర్ నుంచి ఆర్డర్ తెచ్చుకోండి, మీకు ఎడ్ చేయాలని చేస్తాం. అక్కడి నుంచి మాకు పబ్లిక్ మోటివేషన్ పెట్టి మాకు పబ్లిక్ ఎంక్వైరీ మా భూమి మీదకి రావాలా, మాకు ఏ నెంబర్ ఏదో ఏదో ఎవరికి ఉండేదేదో లేనిదేదో మాకు చెప్పాలని అన్నాం. అంటే మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి రండి అని అన్నాడు రేగరామారావు గారు. తాటిపూడి రిజర్వాయర్ సమీపంలో ఉన్న దళితులకు జిందాల్ యాజమాన్యం అన్యాయం చేస్తుందని, వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు రైతులు వినతి పత్రం సమర్పించారు. జిందాల్ పరిశ్రమ నిర్మాణం కోసం నాడు మేము నివసించే స్థలాన్ని తీసుకుని ముషిడిపల్లి పంచాయతీ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ 5లో పక్కా గృహాలు నిర్మించి ఇచ్చారని అన్నారు. అయితే నిర్మాణంలో నాణ్యతా లోపం వల్ల జిందాల్ యాజమాన్యం నిర్మించిన ఇల్లు కుప్పకూలిపోతున్నాయని, దీంతో మేము ప్రాణభయంతో వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయామని అన్నారు. ఇప్పుడు జిందాల్ యాజమాన్యం గతంలో నిర్వాసులకు ఇచ్చిన స్థలాలు తమవి కాదని, కావున ఇక్కడ ఉన్న ఫలంగా స్థాళీ ఖాళీ చేయమని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వెల్లబుచ్చారు. తాటిపూడి రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోయిన గిరిజనులు మేము. మాకు గవర్నమెంట్ వారు ఇల్లు స్థలం కోసం 2 సెంట్ల ల్యాండ్ని ఇచ్చారు మాకు. దాన్ని మాకు అధికారులు ఏ విధమైన సమాచారం లేకుండా జిందాల్ వారికి కట్టబెట్టారు. ఇల్లు నిర్మాణం కోసం మేము ఉన్న ఒక జాగాను కోల్పోయాం. దానికి తగిన న్యాయం ఏమైనా చేస్తారని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఒక 60 మందికి పట్టాలు ఇచ్చారు 1995లో. దాన్ని క్యాన్సిల్ చేసినట్టు కూడా అధికారులు మాకు ఏ విధమైన సమాచారం ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇప్పుడు జిందాల్ వారు వచ్చి మా ల్యాండ్ని వాళ్ళ ఆధీనంలో ఉందని ఆక్యుపై చేస్తున్నారు.
మేము గిరిజన రిజర్వేర్ కోసం భూములు కోల్పోయి వచ్చాం. మాకు అది తప్ప ఇంకే ఆధారం లేదు. ప్రభుత్వం వారు మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. 1962 సంవత్సరంలో తాటిపూడి రిజర్వేర్ నిర్మాణంలో దాదాపుగా 45 కుటుంబాలు 150-200 ఎకరాల భూమిని కోల్పోయి తాటిపూడి సమీపంలో సర్వే నెంబరు 5లో 4 ఎకరాల 20 సెంట్లు భూమిని గ్రామ కంఠం కింద డిక్లేర్ చేసి దానిపై ఇల్లులు కూడా నిర్మించి ఇచ్చింది. అది తుఫాను కారణంగా నాణ్యత తక్కువై అవి కూలిపోవడం జరిగింది. అందులో విద్యుత్ సదుపాయం కానీ ఒక వాటర్ సదుపాయం కానీ అలాంటిది ఏమీ లేదు. అది కూలిపోయిన తర్వాత మేము అక్కడ ఆ ప్లేస్ నుంచి 100 మీటర్లు వెనక్కి మా కళ్ళాలు వెళ్ళి మేము పురుగుడుసలు కట్టుకొని అందులో జీవనం సాగించి ఈ పడిపోయిన ప్లేస్లో మేము జీడి మొక్కలు మామిడి మొక్కలు ఇలాంటివన్నీ వేసుకున్నాం. ఇప్పుడు మొన్న 2వ నెల వచ్చి ఆ ల్యాండ్ అని జేసీబీలతో JSW కంపెనీ అనే జిందాల్ కంపెనీ వచ్చి దాన్ని ఆక్యుపై చేసి మొత్తం మేము ఉడిచే చెట్లన్నిటి కూడా జేసీబీలతో తిరగేసడం జరిగింది. మేము ఇందుకు అడ్డం వెళ్ళి ఎందుకు ఇలాగా మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మా ల్యాండ్ మీదకి వచ్చి మీరు దౌర్జన్యం చేస్తుండ్రేమని. ఇది మాకు 2007 సంవత్సరంలోనే ఆనాటి ప్రభుత్వము జిందాల్ కంపెనీకి అమ్మడం జరిగింది అని చెప్పారు. మేము వెంటనే మరుసటి రోజు మా మండల రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఈ సమస్య ఈ విధంగా ఉందని వాళ్ళకు లేఖ కూడా రాయడం జరిగింది. కోర్టు తీర్పును బేఖాతరు చేస్తున్న నెల్లిమర్ల జూట్ మిల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నెల్లిమర్ల బీజేపీ నాయకులు కలెక్టర్ అంబేద్కర్కు ఫిర్యాదు చేశారు. ఈరోజు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకులు నెల్లిమర్ల జూట్ మిల్ కార్మికులు మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన కార్మికులకు బకాయిలు ఉన్న గ్రాడ్యుటీని చెల్లించాలని లేబర్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కోర్టు తీర్పును పట్టించుకోవడం లేదని అన్నారు. దీనిపై గతంలో ప్రజాస్పందనలో ఫిర్యాదు చేశామని కార్మికుల సమస్యను పరిష్కారం చేయాలని స్థానిక తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేసి ఉన్నారని, అయినా తహసీల్దార్ స్పందించి జూట్ యాజమాన్యంతో చర్చించకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల్లిమర్లలో జూట్ మిల్లులో చాలామంది కార్మికులు ఇంచుమించు 2000 మంది రిటైర్మెంట్ అయిపోయి వాళ్ళకి గ్రాడ్యుయేట్ ఇప్పటికి వచ్చి ఇవ్వలేదు. ఇవ్వకంట ఇప్పుడు దాంట్లో కొంతమంది ఒక 20 మంది కోర్టుకి లేబర్ కోర్టుకి ఆశ్రయించగా వాళ్ళకి 13 మందికి తీర్పు వచ్చింది. తీర్పు వచ్చి ఇప్పటికి ఇంచుమించు 18 నెలలు అవుతుంది. కలెక్టర్ గారికి వచ్చి మామూలుగా గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత దీనిపై ఎటువంటి యాక్షన్ కూడా లేదు. ఈ నెల్లిమర్ల ఎంఆర్ఓ గారికి రిఫర్ చేశారు. రిఫర్ చేసిన తర్వాత కూడా ఎంఆర్ఓ గారు వెళ్ళి సుమారు 7 నెలలు బట్టి ఆఫీసు తిప్పుతారు తప్ప కనీసం ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు. మొన్న 9వ తేదీన మా పార్టీ తరఫున మాకు వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము దీనిపై నెల్లిమర్ల ఎంఆర్ఓ గారి కాడికి వెళ్ళి అడగడం జరిగింది. జరిగిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ లేదు. దానిపై కలెక్టర్ గారికి వచ్చి మేము గ్రీవెన్స్ ద్వారా మామూలుగా ఎంఆర్ఓ గారిపై కంప్లీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడైనా యాక్షన్ తీసుకొని వీళ్ళకి న్యాయం జరుగుతుంది అనేసి మేము కోరుకుంటున్నాం. కలెక్టర్ గారు అయితే కమిషనర్ గారిని పిలిచి మామూలుగా ఆయనకి దీని మీద ఇమ్మీడియట్లీ సాయంత్రం కల్లా యాక్షన్ తీసుకోమని చెప్పారు. తీసుకుని వాళ్ళ మళ్ళీ వచ్చి కంప్లీట్ ఇస్తాం మేము. ఇది ఏదో ఒకటి 3 రోజుల్లో తేలుతుంది అనేసి మేము ఆశిస్తున్నాం. పోసుపాటిరేగ మండల తహసీల్దార్ పెత్తందారులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ అల్లాడ గ్రామానికి చెందిన దళితులు జిల్లా కలెక్టర్ అంబేద్కర్కు ఫిర్యాదు చేశారు. అల్లాడ గ్రామంలో ఉన్న పోరంబోకు స్థలం అనగా గ్రామ కంఠంలో ఉన్న స్థలంలో పక్కా ఇల్లు కట్టుకునేందుకు 5 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. అప్పుడు సుమారు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసి స్థలాన్ని చదును చేసుకున్నామని, అయితే గతంలో ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల ఇళ్లను అందరూ నిర్మించుకోలేకపోయామని, అయితే ఇప్పుడు మా గ్రామంలో ఉన్న కొంతమంది బడా నేతలు ఆ స్థలాన్ని కబ్జా చేసి మేము నిర్మించుకున్న ఇల్లు కూల్చివేసి రూములు ఏర్పాటు చేసి అమ్ముకుంటున్నారని తెలిపారు. కావున అధికారులు స్పందించి ఆక్రమణదారులపై చర్యలు తీసుకొని మా స్థలాన్ని మాకు అప్పగించాలని వారు కోరుతున్నారు. పెట్టి బాగు చేసుకున్నాం. బాగు చేసుకున్న తర్వాత మా ఊళ్ళో నాయకుల వల్ల వాళ్ళు కబ్జా చేసి ఈరోజు కూడా పత్తిల్లు ఆ ఇల్లు ఇరగొడిసిన కూడా పత్తిల్లు కూడా మీకు కావాలంటే ఎవిడెన్స్ ఉన్నాయి ఇస్తాము. ఆ జాగా బాగు చేసి ఇంకో వ్యక్తి కూడా ఆ జాగాని ఆ పోరంబోకు జాగాని పట్టా భూమి లేని కూడా పట్ట లేని కూడా 10 లక్షలు కొమ్ముకొని వేరే వ్యక్తి కొమ్ముకోండు. ఆయన పేరు అల్లాడ శ్రీనండి. అమ్మిన వ్యక్తి. కొన్ని వ్యక్తి ఏమో అడ్డగారు వెంకటేష్ అండి. ఈ వ్యక్తి అల్లాడ శ్రీ అన్న వ్యక్తి 10 లక్షలకి ఆ భూమిని ఆ కబ్జా చేసిన భూమిని
జేసీబీతో బాగు చేయించి వేరే వ్యక్తి ఎల్లడ వెంకటేష్కి ఆ వ్యక్తికి 10 లక్షలకి ఆ భూమి అమ్మారండి, కొనుగోలు చేసి అమ్మారు. ఇప్పుడు కూడా మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఆయన కంప్లైంట్ చేసామండి. అర్జెంటుగా మా భూములు మాకు ఆ కబ్జా చేసిన భూములు మాకు ఇప్పించవలసింది కోరుతున్నాం సార్. మా ఇంచుమించే 50 మంది కుటుంబాలు ఉంటారు ఎస్సీ కాలనీ. ఆ గడప కూడా మేమే బాగు చేసుకున్నాం. కింద ఒక 5 సంవత్సరాల క్రితం ఒక 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టి మేమే బాగు జేసీబీలు పెట్టి మొత్తం కలప కట్టి కొట్టేసి మేమే బాగు చేసుకొని దాన్ని మేము అదే మేము కుర్రలు ప్రతి ఒక్క కుర్రోడు కూడా పెళ్ళి అయిన కుర్రోడు కూడా ఇక్కడ ఇల్లు కట్టుకోవడం చూసామండి. చూస్తే ఆ ప్రెసిడెంట్ నాయకుల వల్ల వాళ్ళు కబ్జా చేసి రేకుల షెడ్లు కట్టి మీకు పోరంబోకు జాగా మా ఎస్సీలు చెందింది. మా అప్పుడు దళిత చెందిందండి అది ఎస్సీలు అండి. మేము అప్పుడు కూడా ఎంపీపీ కూడా అప్పుడు బడుకొండ అప్పుడు ఎమ్మెల్యే ఉన్న కూడా ఆయన కూడా మాకే కొట్టుకోమని చెప్పారు. ప్రతిభా నారాయణస్వామి కూడా మాకే చెప్పారు కొట్టుకోమని చెప్పారండి. అయినా కూడా వాళ్ళ ఊళ్ళో నాయకుల వల్ల ఆ కబ్జా చేసి వాళ్ళు ఆ ఇల్లు ఇరగదీసిన కాక ఇంకో ఇల్లు ఇరగదీసి అద్దెలకి ఇచ్చుకుంటారండి. అప్పుడు ఆ టైంలో ఉన్న బడుకొండ అప్పలాడు కూడా చెప్పారు, ప్రతిభా నారాయణస్వామి సార్ కూడా చెప్పారు మాకు కొట్టుకోమని చెప్పారు. కానీ కొన్ని కారణాల వల్ల మేము కుట్రలు వేయటంటే అప్పుడు మ్యారేజ్ అవ్వక అప్పుడు మా మ్యారేజ్ అవ్వలేదండి. మ్యారేజ్ అవ్వక మా ఊళ్ళోకి వెళ్ళకపోవడం కారణం వల్ల వాళ్ళు ఊళ్ళో నాయకులు పెట్టి కబ్జా చేసుకొని దీర్ఘకాలికంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నాకు కనీసం సమాజంలో ఒక పౌరుడిగా గుర్తింపు ఇవ్వాలని కోరుతూ ప్రజాస్పందన కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా గరివిడి గ్రామానికి చెందిన వెంకట సత్యసాయి మద్దుకుమార్ గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే తనకు గరివిడిలో నా అనేవారు ఎవరూ లేకపోవడంతో తన సోదరీమణి ఇంటిలో ఉంటున్నాడు. అయితే తనకు సమాజం గుర్తించే విధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తన గోడును కలెక్టర్ ముందు వెళ్లబుచ్చారు. రేషన్ కార్డు కావాలంటే ఆధార్ కావాలని, అందుకు నాకు ఆధార్, రేషన్ కార్డు మంజూరు చేస్తే ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం చేయించుకుంటానని ప్రాధేయపడుతున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏంటి లేవు. నెక్స్ట్ డయాలసిస్ మొన్న ఒంట్లో బాగోకపోతే అక్కడ జాయిన్ చేశారు. అక్కడ పనిచేసిన వాళ్ళు బలగా హాస్పిటల్ శ్రీకాకుళం. ఇప్పుడు 3 డయాలసిస్లు అయ్యావు అక్కడ. అదేమో ఇక్కడికి తీసుకొని వచ్చాం. ఇక్కడ విజయనగరం హాస్పిటల్లో చూపిద్దామని మహారాజాలో. ఇక్కడేమో ఆధార్ కార్డు ఉంటే కానీ జాయిన్ చేసుకోము, ఓపీ ఇవ్వము అని చెప్పారు. ఆ ఆధార్ కార్డును కోసం ఇక్కడ గబుక్కున హాస్పిటల్లో జాయిన్ చేయడానికి ఇక్కడికి వచ్చాం కలెక్టర్ ఆఫీస్కి. అతను ఇవన్నీ చేయించుతామన్నారు అన్నీ దగ్గరుండి. 6 నెలలు ఆపరేషన్ లేదండి, డయాలసిస్ చేస్తున్నారు. తనకి ఆరోగ్యం బాగోవాలి, డయాలసిస్ అదే హాస్పిటల్ సదుపాయము, పెన్షన్ సదుపాయము వస్తే చాలు. ఎవరు లేరు. నేను చెల్లిని అవుతాను. హోటల్లో చేసేవారు. సొంతూరు గరివిడి, నాది ఇక్కడ విజయనగరం. మ్యారేజ్ అవ్వలేదు. ప్రభుత్వం 8 PM FRSను తెర మీదకు తీసుకురావడంతో మేము చేపడుతున్న సమ్మెను కొనసాగిస్తున్నామని ఆయుష్మాన్ భారత్ వైద్య సిబ్బంది స్పష్టం చేశారు. గత 22 రోజులుగా తమ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ సమ్మె చేస్తున్న వైద్య సిబ్బంది ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ఆయుష్మాన్ భారత్ వైద్య సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం యూనియన్ నాయకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించలేదని అన్నారు. చర్చలలో బకాయిలో ఉన్న ఇన్సెంటివ్ను ప్రభుత్వం వెంటనే చెల్లిస్తుందని, సిహెచ్సిలో సిబ్బంది 24/7 సేవలు అందించాలని ప్రభుత్వం సూచన చేసిందని అన్నారు. అసలు సిహెచ్సిలు ప్రతి గ్రామంలోనూ బర్రెల గ్రౌండ్లో ఉన్నాయని, మహిళల సిబ్బంది రాత్రి వేళలో అక్కడ విధులు ఎలా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి మహిళల సమస్యను దృష్టిలో పెట్టుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పిలిచారు కానీ అంటే మాకు అనుకూలంగా లేవు. ఓన్లీ ఇన్సెంటివ్స్ రిలీజ్ చేస్తాను అన్నారు. కానీ 8 PM FRS అనేది లింక్ పెట్టారు. గవర్నమెంట్లో ఏ ఒక్క ఎంప్లాయీకి 8 PM FRS అనేది లేదు. మాకు కూడా ఇచ్చిన జీవోలో 24/7 కానీ అనేమీ లేదు, 9 to 4. కానీ ఇప్పుడు కొత్తగా 8 PM FRS అనేది కూడా యాడ్ చేశారు. సో దానికి మేము సానుకూలంగా లేము. దట్టు మా వాళ్ళు చాలామంది మాకు ఇచ్చిన విలేజ్ హెల్త్ క్లినిక్స్ అనేవి చాలామందికి బరీల్ గ్రౌండ్స్లో ఉన్నాయి. సో అక్కడ స్టే చేయాలంటే 90% ఉమెనే ఉన్నారు సిహెచ్ఓస్గా. వాళ్ళందరికీ చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అందుకు మేము
మున్సిపల్ కార్పొరేషన్ సెంటర్ వద్ద యుగ పురుషుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విగ్రహానికి పూలమాలలు గజమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యి విగ్రహ ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ నందమూరి తారక రామారావు పార్టీ స్థాపనకు ఎంతగానో కృషి చేశారని, ఎంతోమంది పేదలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించిన మహోన్నత వ్యక్తి దివంగత ఎన్టీఆర్ అని కొనియాడారు. నిజాయితీ గల పార్టీ తెలుగుదేశం పార్టీ అని, ఎంతోమంది నాయకులను తెలుగుదేశం పార్టీ తయారు చేసిందని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు మరింత చేరువుగా స్థానిక శాసనసభ్యురాలు ఉన్నారని, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున, విజయనగరం ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు, స్థానిక శాసనసభ్యులు అదితి విజయలక్ష్మి గజపతిరాజు, జిల్లా ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాల నుంచి ప్రజా సేవలో మాత్రమే ఉండాలని వారు నిర్ణయించుకొని తెలుగుదేశం పార్టీని వారు స్థాపించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజా సేవ అనేది వారు నిరంతరం చేస్తా వచ్చారు. మనం చూస్తుంటే ఆ రోజుల్లో పేదరికం విపరీతంగా ఉండేది. కాబట్టి ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు ఎవరికి ఆకలి ఉండకూడదు, అందరికి గౌరవమైన బట్టలు వేసుకునే అవకాశం ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో, ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించి వారు ఆలోచన విధానంగా ముందుకు తీసుకెళ్లారు. ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా మొత్తం భారతదేశంలో సంక్షేమం అనేది చేసి చూపెట్టింది మన నందమూరి తారక రామారావు గారు అనేది మనం ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వెల్ఫేర్ అనేది రచించారు, కానీ మన నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల బియ్యంతో మొదలుపెట్టింది సంక్షేమం. అలాగే 30 రూపాయలతో ఆ రోజుల్లో పెన్షన్ అనేది మొదలు పెట్టారు. అదేవిధంగా అన్ని విధాలుగా కూడా మన ఆంధ్రప్రదేశ్ బాగుండాలని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు. వారు నందమూరి తారక రామారావు గారు వేసిన సిద్ధాంతాల మేరకు పార్టీ నడిపిస్తూ, అలాగే మన లోకేష్ గారు కంపెనీలు తెస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో మంది పిల్లలు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఎంతో మంది పిల్లలు చదువుకున్నారు. వాళ్ళ కోసం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఎన్నో వెళ్ళిపోయిన కంపెనీలు కూడా తెచ్చారు. మనం చూస్తుంటే మన వైజాగ్ విజయనగరం మధ్యన టీసీఎస్, ఇన్ఫోసిస్, అలాగే వెళ్ళిపోయినటువంటి లులు కూడా మళ్ళీ మన రాష్ట్రానికి రప్పించారనేది మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మహనీయులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఈ రోజున ఓపెన్ చేయడం అనేది జరిగింది. మనమందరం కూడా ఒకటి గుర్తించాలండి, తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల క్రితం ఆవిర్భించక ముందు ఈ రాష్ట్రంలో ఏ రకమైన పరిస్థితులు ఉండేవి? ఈ రాష్ట్రంలో సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా గాఢాంధకారం ఉండేది. ఆ అంధకారాన్ని తొలగించడానికి, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని దేశమంతటా, అదే ప్రపంచ వ్యాప్తంగా కూడా తెలియజేయడానికి అన్న నందమూరి తారక రామారావు గారి పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ఈ తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాయకులందరూ కూడా సమాజం యొక్క ఉన్నతి కోసం, సమాజం యొక్క అభివృద్ధి కోసమే కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, కొత్తగా ఏర్పడిన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చడానికి 24 గంటలు కూడా కష్టపడుతూ ఉన్నారు. మరి స్థానికంగా చూసుకుంటే అదితి గారు కానివ్వండి, కలిసెట్టి అప్పలనాయుడు గారు కానివ్వండి, ప్రజానికానికి ఏం కావాలి, ఏ రకమైన అభివృద్ధి కావాలనే రకంగానే ముందుకెళ్తా ఉన్నారు. వీళ్ళకి కావాల్సిన తోడ్పాటు అందరూ అందించాలని, అందరూ కలిసిమెలిసి ముందుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ గారి ద్వారా ఉందని చెప్పేసి మీరు గమనించాలి. అందుకే ఎవరైతే సమాజం కోసం ఆలోచిస్తున్నారో, అన్న సిద్ధాంతాల కోసం ఆలోచిస్తున్నారో, చంద్రబాబు నాయుడు గారి యొక్క క్రమశిక్షణ కోసం ఆలోచిస్తున్నారో,
యువ నాయకులు లోకేష్ గారు ఒక ఆలోచనతో వారి ఆలోచన తీసుకుంటారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి రావాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ మాకు ఒక చిన్న స్థాయి నుంచి ఒక మంచి అవకాశం కల్పించారు తెలుగుదేశం పార్టీలో. మీరు గమనించాలి, నేను ఒక శాసనసభ్యుడిగానే ఉన్నా, ఒక శాసనసభ్యుడిగా ఉన్నా, కానీ ఈరోజు చూస్తే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. దీనికి నిజంగా చెప్పాలంటే సామాన్యుడు ఉన్నత స్థాయికి వెళ్ళవచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాను. మిగతా పార్టీలు చూడండి, వారి మూలాలు చూడండి, అవినీతి మీద నించోబెట్టింది. మీరు గత 5 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి పార్టీని చూస్తే దాని మూలాలు చూడండి. ఆ మూలాలన్నీ కూడా అవినీతితో నిర్మాణం చేసింది. అవినీతి మూలాల మీద నిర్మాణించినటువంటి పార్టీ గత 5 సంవత్సరాలుగా పరిపాలన చేసి అధోగతి పాలు చేసినటువంటి విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఖచ్చితంగా పేరు కోసం, డబ్బు కోసం కాకుండా కేవలం సమాజ స్థాపన కోసం అనే విషయాలు మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ ఏర్పడి 43 సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీలలో కడపలో జరగనున్న మహానాడును విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన ఆయన మహానాడుకు తరలి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ బలోపేతానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని, ఈ 40 సంవత్సరాల్లో పార్టీ ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తును అవకాశాలను కల్పించిందని అన్నారు. ఎవరైతే రాజకీయాల్లో రాదలుచుకున్నారో వారు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో రావాలి. అలాగే సమాజ స్థాపన చేయాలని ఒక ఆలోచన ఉండాలి. అదే కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారిని కానీ మీరు తీసుకుంటే, వారి ఆలోచనలు కానీ వాళ్ళ సిద్ధాంతాలు కానీ తీసుకుంటే, బడుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పిస్తే సమాజ స్థాపనకు అవకాశం ఉంటుంది. అంటే అటు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయ పరమైనటువంటి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకెళ్తే సమాజ స్థాపనకి ఆస్కారం ఉంటుందని చెప్పేసి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఆలోచించినటువంటి సిద్ధాంతం. ఎక్కడ చూసుకున్నా సరే, అటు తెలంగాణలో చూడండి, ఇప్పుడు ఆంధ్రాలో చూడండి, ఏ పార్టీలో చూసినా సరే నాయకులకి మూలాలు టీడీపీలో ఉంటాయి. కనుక తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ, ఒక పవిత్రమైనటువంటి సిద్ధాంతం పెట్టినటువంటి పార్టీ. మళ్ళీ మాకు పోలిట్ బ్యూరో ఉంది, చాలా సీనియర్ నాయకులు ఉన్నారు, అందులో నిర్ణయించి తీసుకుంటాం. ఇది చాలా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్స్ ఏంటంటే జాతీయ ప్రధాన కార్యదర్శులు మాకు 4-5 ఉన్నారు, కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావాలని చెప్పేసి జాతీయ అధ్యక్షులు ఉన్నారు, రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఒకరు కావాలనేది ఒక డిమాండ్ అయితే ఉంది. అది ఇంకా పోలిట్ బ్యూరోలో తీసుకుంటాను నిర్ణయం అని చెప్పి మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు తెలియజేస్తామని కూడా తెలియజేస్తాను. ఇది మేము 40 సంవత్సరాలుగా చేసుకునేటువంటి ప్రక్రియ. మాకు ఈ స్టాండర్డ్ సెటప్ ఉంది. 2 రోజులు ప్రతినిధుల సభ ఉంటుంది, 1 రోజు బహిరంగ సభ ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాం. మాకు చాలా మంచి ప్రాంగణం, 145 ఎకరాల్లో ఆ ప్రాంగణంలో మేము మహానాడు చేసుకోబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ త్వరలోనే మేము మహానాడులో చేయబోయేటటువంటి తీర్మానాలన్నీ కూడా మీకు ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తాం. మేము పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం. నిన్నే అన్ని కమిటీలు 13 కమిటీలు వేసుకున్నాం. అటు స్టేజ్ మేనేజ్మెంట్ నుంచి క్రౌడ్ పుల్లింగ్ దగ్గర నుంచి బ్యూటిఫికేషన్ వరకు కూడా అన్ని కమిటీలు వేసుకున్నాం అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమ నేత పుచ్చలపల్లి సుందరయ్య స్ఫూర్తిని కొనసాగిద్దామని, అందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ పిలుపునిచ్చారు. పుచ్చలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎల్బీజీ భవనంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ జెండాలను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుందరయ్య జీవితం త్యాగాలమయమని అన్నారు. ఆయన వ్యక్తిత్వం, అంకితభావం మనకు ఆదర్శమని, పార్లమెంటులో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. నెహ్రూ లాంటి నాయకులు ఆయనను ఆదర్శంగా తీసుకున్న పరిస్థితి ఉందని, నేడు ఉన్న పరిస్థితుల్లో ఆయన సేవలు మనకు గుర్తు చేసుకోవడం అవసరమని అన్నారు. ఈ సమాజంలో పెట్టుబడిదారీ విధానం సరికాదని, సమాజ స్థాపన ధ్యేయానికి కృషి చేసిన వ్యక్తి ఆయనని అన్నారు. కమ్యూనిస్టులుగా చెప్తున్నాం, యుద్ధం పరిష్కారం కాదు, శాంతి చర్చలే పరిష్కారం అని చెప్పేసి కమ్యూనిస్టులు కానీ, సుందరయ్య ఆశయాలను కానీ, ఆలోచనలను కానీ మనం చెప్తున్నాం. కాబట్టి ఏదైతే ప్రపంచానికి, మానవాళికి నష్టమని చెప్తే, ఆ మాట చెప్తే కమ్యూనిస్టులు ద్రోహులు అని చెప్పేసి తప్పుడు చెప్తుంది గోడి మీడియా అటువంటి ప్రచారం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగానే ఈరోజు ప్రజానీకం ఆలోచించాలి. సుందరయ్య గారు ఈ దోపిడీ లేని సమాజం కోసం, సమసమాజం కోసం ఆయన త్యాగం పిల్లలు లేకుండా
మొట్టమొదట పార్లమెంటేరియన్గా ప్రధాన కార్యదర్శిగా మార్క్సిస్ట్ పార్టీ కార్యదర్శిగా రకరకాల పదవుల్లో అలాగే అసెంబ్లీ రకరకాలు అన్ని రకాలుగా రాజకీయ రంగంలో కూడా ఉన్నాడు. బ్రిటిష్ పోరాటంలో ఉన్నాడు. ఆ రోజు సైమన్ కమిషన్ వ్యతిరేకంగా పోరాటంలో ఉన్నాడు. ఇవన్నీ చేసి భారతదేశం ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఏ విధానాలతో ముందుకు సాగాలని అంశాలు కానీ విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని చెప్పేసి పుస్తకం రాసి ఆ రకంగా ఈ తెలుగు రాష్ట్రాల కోసం చెప్పిన తీరు కానీ ఇవన్నీ మనం చూస్తే ఆయన ముందు చూపుతో చాలా దిక్సూచిలాగా ఆయన విషయాలు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి అటువంటి వ్యక్తి ఆ సిద్ధాంతమైన ఆచరణ ఈరోజు భావితరాలకి ఆదర్శం, యువతకి ఆదర్శం, ప్రజానీకానికి ఆదర్శం, కార్మిక వర్గానికి ఆదర్శం. ఆ బాటలో నడవాలని, ఆ నడిచి ఈ విధానాల వ్యతిరేకంగా పోరాడాలని, మరింత స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని యువత కార్మికులు అందరూ కూడా ఆలోచించాలి. ఆ రకంగా ఆయన ఆశయాల్ని సాధించుకోవడం. ఒకప్పుడు గమ్యానికి చేరుకోవాలంటే ఆ వాహనం మీదే అందరూ వెళ్ళేవారు. మారుతున్న కాలానుగుణంగా ఈ బిజీ వాతావరణంలో 3 చక్రాల రిక్షా కనుమరుగయ్యింది. రెక్కాడితే గాని డొక్కాడని రిక్షా కార్మికుల బాధలు వర్ణనాతీతం. విజయనగరంలో సుమారు 40 రిక్షా స్టాండ్లు రిక్షాలతో కలకలలాడుతూ ఉండేవి. ఇప్పుడు ఒక్క స్టాండ్లో కూడా పట్టుమని 10 రిక్షాలు కూడా లేని పరిస్థితి ఉంది. రిక్షా కార్మికులు పడుతున్న అవస్థలపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం. रिम जिम హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారే బలాదూర్. रिम जिम హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్ 3 చక్రములు గిరగిర తిరిగితే మోటారు కారు బలాదూర్. रिम जिम హైదరాబాద్ రిక్షా వాలా జిందాబాద్. ఇది ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్లో 3 చక్రాల బండి రిక్షా విలువను చెబుతూ రాసిన పాట. ఆంధ్ర దిలీప్ చలంతో ఈ పాటను చిత్రీకరించారు. ఈ సినిమాతో రిక్షా రాష్ట్రమంతటా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఆ రిక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. సుమారు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న విజయనగరంలో రిక్షాలదే కీలక పాత్ర. మహారాజుల కాలం నుంచి రిక్షాలకు ప్రాధాన్యత ఉంది. ప్రారంభంలో నరవాహనం అనేవారు. నరవాహన అనగా బండిని మనుషులు లాగే ప్రక్రియ అని అర్థం. సైకిల్ ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత రిక్షాలు వ్యాప్తిలోకి వచ్చాయి. అప్పటి నుంచి విజయనగరంలో ప్రధాన రహదారులు మొదలుకొని ప్రతి వీధిలో కూడా రిక్షాలు సందడి చేశాయి. నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, నా రక్తము ధర ఏమో రోజు రోజు తగ్గబట్టి రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. నగరంలో ఎక్కడ చూసినా తూనీగల మాదిరిగా రిక్షాలు కలియ తిరిగేవి. కార్యం ఏదైనా సరే ఇల్లు దాటి మనిషి బయటకు వస్తే ఏ రిక్షా అంటూ పిలవాల్సి వచ్చేది. అలాంటి ప్రభావం ఉన్న రిక్షా ఇప్పుడు కనిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఆటోల సంఖ్య పెరిగింది. ఎప్పుడైతే మోటారు వాహనాలు వచ్చాయో రిక్షాలకు కాలం చెల్లింది. మానవ శ్రమశక్తికి ప్రతీక అయిన రిక్షా ఇప్పుడు మనిషికి భారం అయ్యింది. కనుమరుగవుతున్న రిక్షాలపై ఎవరూ ప్రయాణం చేయలేని పరిస్థితి ఏర్పడింది. 40 రిక్షాలు ఉండేదండి, 40 స్టాండ్లు. ఇప్పుడు రిక్షాలు చాలా మాట తగ్గిపోయాయి. ఎందువల్లంటే ఊరు డెవలప్మెంట్ అయిన కాడ నుండి రిక్షాలు గట్ట కూడా 10 స్టాండ్లు ఉన్నాయి. ఉదయం నుండి సాయంత్రం తెలిసిన బేరాలు అయితే 150 వస్తాయి తప్ప ఎక్కువ 300-400 బేరాలు లేవు. ఉదయం ఎండ జడిసిపోయి సాయంత్రం 4 గంటలకు వస్తున్నా, ఉదయం అంతా రావడం లేదు. గతంలో 40 స్టాండ్లు ఉండేవి సార్, అలా చాలా మటు తగ్గిపోయింది. ఎందువల్లంటే ఆటోలు వచ్చిన కానుండి కార్పొరేషన్ అయిన కానుండి చాలా మట్టుగా బేరాలు లేకుండా ఉన్న వాళ్ళందరూ తోపుడు బాళ్ళు సెక్యూరిటీ గార్డులు గట్రా చేసుకుంటారు. మేము ఎటు వెళ్ళలేక ఇలాగ దీంతో అలా నడుపుకొని వస్తున్నాం తప్ప ఇంకేం లేదు. దానికోసం ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రిక్షా డ్రైవర్లు 10,000 రూపాయలు కానీ ఇవ్వడం కానీ ఏమీ లేదు. అయ్యా ఆటో వాళ్ళకి వేయడం, కూలి వాళ్ళకి, టైలర్లు వేయడం అందరికీ వేస్తున్నారు తప్ప మాకు వేసే ప్రదేశం లేదు. అయినా మేము అప్లికేషన్లు పెట్టినా వెళ్ళిందో లేదో మాకు తెలియదు, కనీసం మాకు రాలేదు.
ఆటోలు తోకాలంటే భయం అంటే ఏమంటే డీజిల్ గట్ట రేట్లు పెరిగిపోయింది కదా, అందులో నేను 40,000 రూపాయలు 2 లక్షలు తీసామనుకోండి, ఫైనల్స్ కట్టాలా, పెట్రోల్ వేయాలి. దానివల్ల మేము ఆటోలు వేయడానికి కొంచెం భయపడి ఆటో వేయడం, ఫైనల్స్లు బాగా పర్లేకపోతాం ఆటోలు కానీ వేసిన వేర్లు అయితే. దానికోసం ఆటోలు వేయకుండా ఇది ఎంత వచ్చినా పర్లేదు అన్నట్టు 100 వచ్చినా 200 వచ్చినా రిక్షా మన కాలు కష్టం పెట్టి ఉంటుందని గట్టి అంట చేస్తే వెళ్ళిపోతే ఏ టైం తగిలినా బేరం తగిలితే వెళ్తాం. ఎవరైనా తెలిసిన వాళ్ళు పిలిస్తే వెళ్తాం తప్ప లాభం లేదు. చల్లబడినప్పుడు వస్తాం. ఇప్పుడు వచ్చాం కనీసం 10 రూపాయలు కూడా తోలలేదు. ఉదయం 8 గంటలకు వస్తానండి. 8 గంటలకు వస్తే బస్ స్టాండ్ మా బాల సెంటర్లో ఉంటాం. 12 దాకా ఉండే 12 అయిపోయాక ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి సాయంత్రం 5 గంటలకు వస్తాం. 5 నుండి 8 వరకు వేస్తాం. 8 అయిపోయి వెళ్ళిపోతాం. ఏదైనా ఎవరైనా పిలిస్తే కదా మన బేరాలు కట్టడం, ఎవరు పిలకపోతే ఇంక ఇక్కడ ఉండడం ఎందుకని ఇంటికి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇన్నాళ్ళు అంటే ఇప్పుడు ఎంఆర్ స్పీడ్గా ఉంటుంది కదండి, 4 ఎక్కితే ఎక్కడికి వెళ్ళి 15 రూపాయలు 20 రూపాయలు ఆటోకి వెళ్ళిపోతాం. మాతోటి 2 ఎక్కాలని ఎందుకు బాబు నువ్వు తొక్కలేవు, అందులో రిక్షాలు వద్దు అన్నట్టు కొంచెం అర్జెంటుగా వెళ్ళిపోతున్నారు. రిక్షా అమ్మ అంటే నచ్చిన వాళ్ళు కొందరు ఆలోచించిన వాళ్ళు అయితే ఎక్కుతున్నారు, ఆలోచించకుండా ఎక్కడం లేదు. ఇప్పుడు 20 సంవత్సరాలు చిల్లర అయిపోయిందండి, రిక్షాలు పడిపోయిందండి. ఆటోలో చిన్న రిక్షాలు పడిపోయింది, మరి ఎటు వెళ్ళలేకపోతున్నాం, ఇలాగే నిలబడుతున్నాం, ఏదో చూసుకుంటాం. తగిలితే తగిలింది, భగవంతుడు ఇచ్చారు, లేకపోతే లేదన్నట్టు వెళ్ళిపోతున్నాం. రిక్షా సంఘాలు ఇప్పుడేం లేదు సార్, చాలా మటుకు తగ్గిపోయిందండి. ఇంతకుముందు 40 స్టాండ్లు ఉండేది. ఏదైనా రాఘవులు గారు ఉండేవారు, మనకి ఎన్ రామారావు గారు ఏదైనా బట్టలు గట్ట ఇవ్వకపోయింది ఇచ్చింది ఏదైనా ఉంటే కలెక్టర్ ఆఫీస్ వెళ్ళడం, కొంచెం ధర్నాలు చేయడం గట్రా చేసేవారు. రాఘవులు గారు చనిపోయిన కాడ నుండి ఏ ధర్నాలు లేదు, ఏటి లేదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఇంతకుముందు చీట్లు తీసుకెళ్తే వెళ్ళేవారు. పోలీస్ స్టేషన్ ఇబ్బంది మాకు లేదు. మాకు పోలీసులు గౌరవిస్తారు. అరే బాబు సైడ్ పెట్టుకోవాలంటే గాలి ఇప్పడం కానీ చీట్లు లాక్కోవడం అలాంటి ప్రాబ్లం లేదు. మేము కూడా అలా రాకముందే మేము ఆటను కొట్టుకొని సైడ్ పెట్టుకుంటాం. నేను రిక్షా చేసి 45 సంవత్సరాలు బియ్యాలపేట. ఇప్పటికి కూడా మరి అది రిక్షా మరి అలా తొక్కవలసి వస్తుంది. అప్పటికి ఆటోలు గీటోలు ఏమి లేవు. ఇప్పుడు ఈ ఆటోలు వచ్చిన కాడి నుంచి కొద్దిగా బేరాలు సాగు కొట్టి ఇలాగ అక్కడి నుంచి పీడబ్ల్యూ మార్కెట్ నుంచి ఏదో మోటార్ ముడి తోలుకోవడమే, లేకపోతే ఏం లేదు. మరి ఇది పరిస్థితి మాకు. మేము ఉదయం 10 గంటలకు వస్తాము, సాయంత్రం 6:30 దాకా ఉంటాం. అది పీడబ్ల్యూ మార్కెట్ స్టాండ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ఎదురుగానే. మరి మా 25 రిక్షాలు ఉండి అందరూ మానేశారు, బేరాలు లేక. ఇప్పుడు అలా మరి మేము ఇప్పుడు ఏ పని చేయలేము. 45 సంవత్సరాలు బట్టి ఇదే పట్టుకుంటున్నాము. ఇప్పుడు ఏ పని చేయగలము? ఏదో వస్తే మా ఖర్చు మట్టుకు చేసుకోవడం, వెళ్ళిపోవడం. అది రోజుకి అంత దొరికితే సంపాదించగలం 300-400. లేకపోతే ఏమీ లేదు, మా ఖర్చు మటుకు బుడ్డుకి వేసుకోవడం, వెళ్ళిపోవడం. బుడ్డు వేసుకుని వెళ్ళిపోవడమే. అప్పుడు వచ్చి వాళ్ళ కూలి డబ్బులు, అప్పుడు సవక రోజులైనా పర్వాలేదు కూలి డబ్బులు వచ్చేవి. ఇప్పుడు డబ్బులు పెరిగినా సుఖం లేదు. లగేజ్ లేదు, మళ్ళీ మనుషులు లేరని చెప్తాను కదా. ప్యాసింజర్లు ఎక్కలేదు ఆటోలు వచ్చిన కాడి నుంచి. అదే ఫస్ట్ చెప్తాను కదా, మార్కెట్ పీడబ్ల్యూ మార్కెట్లో నుంచి ఏదో మోటార్ ముడి పెరుక్కోవడమే. అది లేకపోతే ఏటీ లేదు. రిక్షాలపై జీవనం సాగించే ప్రత్యక్ష పరోక్ష కార్మికులు ఎంతో మంది ఉన్నారు. విజయనగరంలో రిక్షాల తయారీ ఒక పరిశ్రమగా ఉండేది. రిక్షాల తయారీలో ఎంతో మంది కార్మికులు ఉపాధి పొందేవారు. ఆ రిక్షాను వినియోగించి బ్రతుకు వెళ్లదీసి బడుగు జీవులు ఎందరో ఉన్నారు. రిక్షా లాగి తమ రక్తాన్ని చెమటగా మార్చి కుటుంబాన్ని పోషిస్తున్న రిక్షా కార్మికులు ఎందరో ఉన్నారు. ఆటోలు ప్రవేశంతో రిక్షా పరిశ్రమ కుదేలయ్యింది. బేరాలు లేక రిక్షా కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. వారికి ఉపాధి కరువైంది. రిక్షాలు కనుమరుగు కావడంతో జీవనాధారంగా ఎన్నో రిక్షా కుటుంబాలు ఈసురోమంటూ గడుపుతున్నాయి. చక్రాల్లో బాల్సులోలే మన గుండెలు కరిగిపాయే, మన కండలు నలిగిపోయి సీటు కింద దిండులాయే. రిక్షాలో ఆయిలోలే మన నెత్తురు ఒడిసిపాయే. ఎన్నాళ్ళు ఈ బతుకులు మెతుకులేని మన బతుకులు, ఎన్నాళ్ళు ఈ బతుకులు మెతుకులేని మన బతుకులు, బతుకు కొరకు కలిసినోళ్ళ టైరు కింద దోచి తొక్కులు. ఇప్పుడు ఇంతకుముందు ఆటో లేనప్పుడు బాగా వచ్చేది డబ్బులు. ఇప్పుడు మాత్రం ఆటోలు వచ్చిన కాడ నుంచి కష్టం, డబ్బులు రావడం లేదండి. వచ్చిన ఒక 200 లేదా 250 వస్తుంది అంతే. ఏటి సాలడం లేదండి. వచ్చి తర్వాత మేము ఉదయాన్నే 8:30కి వస్తామండి, 5 వరకు ఉంటాం. 5 వరకు ఉండి అలా మా కూలి డబ్బులు వస్తే మేము ఏదో కాని పరక ఇంటికి ఇస్తాము, ఏదో మా ఆపధర్మం ఏదో చేస్తాము. ఖర్చులు గిర్చులు పోయి ఒక 150 మిగిలితే చాలండి.
అప్పుడు పెళ్లి నా చేసిన కాడ నుంచి చేశానండి. చిన్నప్పటి నుంచి కష్టపడ్డాను. 12 సంవత్సరాల నుంచి రెచ్చి తొక్కానండి. మా రిక్షాలకి ఎవరో లగేజీలు తగిలితే పిలుస్తున్నారు. ఈ ఆటోలకి జగన్ సార్ 10,000 వాళ్ళకి వేసారు కానీ మాకు వేయలేదండి. మాకు ఒక 5,000 వేయలేదండి. అప్పుడు ఆ ప్రభుత్వంలోనే ఇతనైతే వేయలేదండి. తెలుగుదేశం వాళ్ళకి వేయలేదు. వీళ్ళకి వేసారు, యాతోళ్ళకి వేసారండి డబ్బులు. చేపల వాళ్ళకి యాతోళ్ళకి వేసారు, మనకి వేయలేదండి. ఇప్పుడు మా కష్టం మేమే బతుకుతున్నాం. మా స్టాండ్లోనే దగ్గర దగ్గర ఒక 25 మంది ఉంటామండి. నైట్ పగలు కలిపి రిక్షాలు. పగలు ఎక్కువ ఉంటాయి బళ్ళు, నైట్ తక్కువ ఉంటుంది. అది దగ్గరలోనే పిలుస్తున్నారు. ఈ మండపం అని, కొత్తపేట, ఈ పుచ్చిల వీధి, 3 నాంతుల కోట, బాలాజీ అంతవరకే పిలుస్తున్నారు. ఇప్పుడు రిక్షాలు అంతగా ఎక్కడో లేదు సార్. దూరం అయితే ఆటో అయిపోతున్నాడు. ఆటో సర్వీస్ 15 రూపాయలు వెళ్ళాలంటే ఆటో కోసం వెయిటింగ్ చేసి వెళ్ళిపోతున్నారండి. మేము వెళ్ళాలంటే మాకు రిక్షా కూలి ఒకరికి 20-30కి వెళ్తామండి. మా కష్టం బట్టి వెళ్తాం. ఒకరికి అయినా ఇద్దరికైతే 30-40 మేము వెళ్ళిపోతాం. దగ్గర అయితే, దూరం అయితే ఒక 50-60 అడుగుతాం అంతే. మా కష్టం అది. పెట్టుబడి మాకు ఇప్పుడు ఏంటంటే ఇన్నాళ్ళు తక్కువ వచ్చేదండి డబ్బులు. బాడీ కట్టించాలన్నా ఇచ్చేయాలన్నా ఇప్పుడు ఎంత 7,000 బాడీ. ఇప్పుడు అలా ఏం లేదని 15,000 12,000 అవుతుంది బాడీకి అన్నీ, సామాన్లకి అన్నీ 12,000 కంపల్సరీగా బాడీ ఇదే బండి బిగించాలంటే. అప్పుడు ఏంటంటే 3,000-4,000తోనే ఉండేదండి అప్పుడు. ఇప్పుడు పెరిగిపోయింది కదా, అన్నీ పెంచేశారు అన్ని సామాన్లు. ఒక టైరు 400 రూపాయలండి. ఆ టైర్ పోతే 400 వేసి వేసుకోవడమే. పెట్రోల్ పెరిగిపోయింది. పెట్రోల్ అందరూ ఒకే రేట్ అండి. వాళ్ళు ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆ డబ్బులు ఆడుతున్నారు వాళ్ళు. ఇంకొకరి దగ్గరికి వెళ్తాం తగ్గుతుంది అన్నా వాళ్ళు లేదు, ఆ డబ్బులు ఆడుతున్నారు. డిమాండ్ అంటే వాళ్ళు ఊని అని ఉందన్నమాట. మేము రిక్షాలో ఎక్కించుకోవాలంటే, కొత్త బండి బిగించాలంటే అది ఇక్కడ సత్యనారాయణ దగ్గర సిటీ బస్ స్టాండ్ షాపులు రిక్షా సామాన్లు దొరుకుతుందండి అక్కడ. ఈ టైర్లు, రిమ్ములు, గిమ్ములు అన్నీ సిటీ స్టాండ్లో దొరుకుతుంది. పాలిస్టర్ ఉందా అక్కడ దొరుకుతుంది. కొత్త రిక్షా కావాలంటే బిగించుకోవడమే సామాన్లకి వేసుకొని. ఇప్పుడు మనం బండి బిగించుకోవాలంటే అలాగా వేయలేదు 12,000-15,000 పట్టుకోవాలండి కొత్తగా అన్నీ కావాలంటే. అలా పాతి కొనుక్కొని ఇలా తిప్పుకొని తొక్కుతున్నాం అన్నమాట బళ్ళు. ఇంటికి నింటుగా 150 ఇస్తానండి గ్యారెంటీగా. నాకు 150 వెళ్తే ఏదో ఒక ఆపోదారమో ఏదో ఖర్చు ఉంటాయి కదండి. కష్టపడుతున్నాం కదా, ఒళ్ళన్నీ నొప్పి వచ్చేస్తుందండి. ఏదో మేము ఆపోదారం వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు తగ్గిపోయింది బాబు రిక్షాలు. ఇంతకుముందు ఎంకలక్ష్మి ఉండేది, ఎత్తి బ్రిడ్జి దగ్గర ఉండేది, కాంప్లెక్స్ దగ్గర ఉండేది, బాలే దగ్గర ఉండేది, కోట దగ్గర ఉండేది, 3 దగ్గర ఉండేది, బూడివి జంక్షన్లో ఉండేది. ఇప్పుడు కొత్తపేట మండపం ఉందండి, మా చేపల బస్ స్టాండ్ ఒకటి ఉంది. అక్కడక్కడక్కడ 2-3 బళ్ళు ఉన్నాయండి. ఆటోలు మాత్రం ఎక్కువ ఉంది. స్టాండ్లన్నీ ఆటోలు అయిపోయింది. ఇప్పుడు గంటసం ఒకటి ఉందండి, మా స్టాండ్ ఒకటి ఉందండి. ఇప్పుడు 3-4 దగ్గర 2-3 రిక్షాలు ఉంటుందండి. మండపం దగ్గర ఉంటుందండి ఎక్కువ, ఒక 10-15 బళ్ళు ఉంటాయి. ఈ ఎండలకి భయం పడి వెళ్ళిపోతున్నారు ఇంట్లోకి. ఉపాధి కోల్పోయిన రిక్షా కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. వారందరికీ ప్రభుత్వం చొరవ చూపించి గ్యాస్తో నడిచే ఆటోలను సబ్సిడీపై ఇప్పించాల్సిన అవసరం కూడా ఉంది. ఉపాధి కోల్పోయిన కార్మికుల బ్రతుకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉంది. ఇందుకు రాజకీయ నాయకులు, మేధావులు చొరవ తీసుకొని వారిని ఆదుకుంటారని ఆశిద్దాం. విజయనగరం నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 2 వినతులు వచ్చాయి. కమిషనర్ పల్లి నలనయ్య ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరించి వాటి పరిష్కారానికి తగు చొరవ చూపాలని సంబంధిత అధికారులకు సూచించారు. అయితే 2 వినతులు ప్రణాళిక విభాగానికి చెందినవి కావడంతో అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిబాబుకు వినతులను అందజేసి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ పల్లి నలనయ్య మాట్లాడుతూ ప్రజా వినతులను తక్షణమే పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. బొబ్బిలి మున్సిపల్ చైర్మన్గా రాంబార్కి శరత్ బాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో సోమవారం చైర్మన్ ఎన్నిక జరిగింది. చైర్మన్గా శరత్ను గెంబల శ్రీనివాసు ప్రతిపాదించగా వైసీపీ అసమ్మతి కౌన్సిలర్ కె రామారావు ఆమోదం తెలిపారు. దీంతో చైర్మన్గా శరత్ను ఎన్నికల అధికారి రామ్మోహన్ రావు ప్రకటించి ఎన్నిక ధృవీకరణ పత్రాన్ని అందించారు. శరత్ను ఎమ్మెల్యే బీబీ నాయన కౌన్సిలర్లు అభినందించారు. చైర్మన్ అయినందున శాసనం ద్వారా స్థాపితమైన
భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అవినీతి అక్రమాల తీరుపై మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు క్యాంపు కార్యాలయం వద్ద ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డులు ట్యాంపర్ చేయమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఎంఆర్ఓను గత 3 నెలలుగా వేధిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే వేధింపులు తట్టుకోలేక ఎంఆర్ఓ జయలక్ష్మి 3 నెలల క్రితం సెలవు పెట్టారని, బడిదేవకొండ మైనింగ్ విషయంలో అక్కడ వారు గ్రామదేవత ఉందనే అభ్యంతరాలు చెప్పినా మైనింగ్కి ఎమ్మెల్యే సిఫార్సు చేశారని ఆరోపించారు. పదకొండు నెలలుగా ఆయన పరిపాలన మీ దృష్టికి తీసుకురావాలి కదా. ఆయన పరిపాలన ఎలా ఉందంటే మొట్టమొదటి నెల నా మీద ఒక అభియోగంతో వచ్చారు. ఏమని? దేవుని బంధని మాజీ ఎమ్మెల్యే గారు కబ్జా చేసి అమ్మేశారు అని చెప్పి అక్కడున్న సర్వేరాల్లో ఎవరు రిలేటర్ వేసుకుంటే ఆ సర్వేరాలని పడగొట్టడం జరిగింది. అయితే నేను అసలు వాస్తవం ఏంటి అనేది అడిగితే 11 నెలలు ఇప్పటికి అయింది, ఇప్పటివరకు దాని మీద చర్యలు లేవు. నిజంగా మాజీ ఎమ్మెల్యే గారు అని నేను ఎటువంటి కబ్జా చేస్తే నేను ఎటువంటి చర్యలు తీసుకున్నా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నువ్వు ఆ రిలేటర్ని బెదిరించి మొన్న తీసుకున్న ఎక్స్యూవీ శివరన్నాడు కానీ నేను తీసుకున్న ఫార్చునర్ కానీ లేదా విజయనగరంలో ఉన్న అపార్ట్మెంట్ కానీ ఇవి మీకు ఎలా వచ్చాయి? విజయవాడలోని అపార్ట్మెంట్ కానీ మీకు ఎలా వచ్చే? లంచాల రూపంలో రాలేదా? నేను ఇంకా ముందుకేసి నాకు ఎవరైతే రియల్టర్ నువ్వు అబద్ధం చెప్తారా, ఎమ్మెల్యే గారు ఎందుకు డబ్బులు అడుగుతున్నారా, కొత్తగా వచ్చారా 3 రోజులు అయిందంటే అనయ్య నువ్వు నమ్మకపోతే నేను ఇంత క్యాష్ కట్టాను, ఆయన ఇంత క్యాష్ లోన్ పెట్టాడు, కావాలంటే నేను ఏ అకౌంట్ వేసారో ఆ అకౌంట్ స్లిప్ కూడా నీకు పెడతానని చెప్పి నాకు పెట్టడం జరిగింది. ఇది నేను అన్ని విధాల పూర్తి ఇన్ఫర్మేషన్తో చేయడం జరిగింది. అయితే నువ్వేమో దేవుడి బంధ మీద ఇది జరిగిందని చెప్పావు, తర్వాత ఏంటిని కబ్జాలు జరిగాయని చెప్పావు. అక్కడ మీ మాజీ కౌన్సిలర్ మీ పట్టణ నాయకులు వచ్చి సార్ ఇక్కడ ఈ ఇల్లు ఏంటి ఇవేంటి ఇదంతా కబ్జా జరిగింది అని అంటే సార్ దీన్ని సబ్ కలెక్టర్ గారు అప్పుడు శ్వేతమాంత గారు పట్టాలు ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. విజయనగరం మండలం ద్వారపొడి గ్రామంలో కారు లాక్ పడి 4 చిన్నారుల మృతికి పరోక్షంగా కారణమైన కారు యజమాని జోగ పరమేశ్పై కేసు నమోదు చేశామని సర్కిల్ ఇన్స్పెక్టర్ బి లక్ష్మణరావు తెలిపారు. పరమేశ్ విశాఖలో మెకానిక్గా పనిచేస్తున్నారని, వారి తమ్ముడు వివాహ ఎంగేజ్మెంట్కి ద్వారపొడి గ్రామం వచ్చారని అన్నారు. ఎవరూ లేని ప్రదేశంలో కారు పార్క్ చేయడం జరిగిందని, చిన్నారులు ఆడుకోవడానికి ఆ కారు దగ్గరికి వెళ్లారని, చిన్నారులు కారులోకి వెళ్లిన తర్వాత అకస్మాత్తుగా లాక్ పడిపోయిందని అన్నారు. ఈరోజు చిన్నారుల మృతదేహాలకు శవ పంచనామా చేసి వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని అన్నారు. నిన్నటి దినం విజయనగరం మండలం ద్వారపూడి గ్రామంలో 4 పిల్లలు వీధి చివరన గల వాటర్ ట్యాంక్ వద్ద ఆడుకుంటూ అక్కడే పార్క్ చేసినటువంటి ఒక కారుకి డోర్ లాక్ చేయకపోవడం వలన పిల్లలు ఆడుకోవడం కోసం లోపలికి వెళ్ళాక డోర్ ఆటోమేటిక్గా లాక్ పడి తిరిగి బయటికి రాలేకపోవడంతో పిల్లలకి ఊపిరాడక 4 పిల్లలు అనేది చనిపోవడం జరిగింది. పిల్లలందరూ కూడాను 7-8 ఇయర్స్ ఏజ్ గ్రూప్కి చెందిన పిల్లలు. దాంట్లో ఒక పేరెంట్స్కి సంబంధించిన 2 ఆడపిల్లలు కూడా ఈ సంఘటనలో చనిపోవడం జరిగింది. మొత్తం 4 పిల్లలు కూడా నిన్న చనిపోయాక వాళ్ళని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అప్పటికే డాక్టర్ గారు బ్రాడ్ డెడ్ అని డిక్లేర్ చేయడమైంది. దీంట్లో ఆనంద్ అనే మృతురాల తాలూకా తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. ఎవరైతే ఈ కారుని లాక్ చేయకుండా నెగ్లిజెన్స్గా నిర్లక్ష్యంగా ఎవరైతే వ్యవహరించారో అతనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. ఈరోజు ఆ డెడ్ బాడీస్ అన్నిటికి కూడాను ఇంక్వెస్ట్ కండక్ట్ చేసి పిఎం చేసి
వాళ్ళ పేరెంట్స్కి హ్యాండెడ్ ఓవర్ చేయడం జరిగింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. కారు యొక్క ఓనర్ పేరు జోగ పరమేశ్. అతను వైజాగ్లో మెకానిక్గా వర్క్ చేస్తున్నారు. 2 days బ్యాక్ వాళ్ళ తాలూకా బ్రదర్ ఎంగేజ్మెంట్కి అని చెప్పేసి ఆ గ్రామం రావడం అయింది. వచ్చి ఊరి చివరిని పార్క్ చేసి ఉంచారు. ఈ దాంట్లో భాగంగా ఇన్సిడెంట్ జరగడం అనేది అయింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఉన్న కాలువలపై చెత్తా చెదారం వెంటనే తొలగించాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలని అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఎం నాయకులు కొమరాడ మండల కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ నెల 20వ తేదీలోపు పారిశుద్ధ్య పనులు మెరుగుపరచకపోతే 20వ తేదీ దాటిన తర్వాత కొమరాడ సచివాలయం వద్ద, మండల కేంద్రాల వద్ద ప్రజలతో కలిసి ముట్టడిస్తామని హెచ్చరించారు. సంవత్సరాలు గడుస్తున్న పారిశుద్ధ్య సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా ఇదంటే మండలానికి సంబంధించి కాలువ మొత్తం కాలువలో నీరల్లా చెత్త చెత్తరం గతంలో తీశారు. అది రోడ్డు మీద వచ్చిన తర్వాత మొత్తం కలవచ్చండి. అక్కడికి వెళ్ళాలి చూడండి, కలవచ్చ మొత్తం బంద్ అయిపోయింది. ఈ నీరల్లా ఇక్కడ నిలవైపోయిన ఉండే పరిస్థితి ఉంది. దీనివల్ల డొంకలు కప్పులన్నీ వచ్చి గాజు పెంకులు రకరకాల చెత్త చెదరం ఉందండి ఇదండి మొత్తం. దీనివల్ల ఇప్పటికే వర్షాలు 3 రోజులు బట్టి పడడం వల్ల ఈ మలేరియా, టైఫాయిడ్ కూడా విపరీతం వచ్చే పరిస్థితి ఉంది. డెంగ్యూ వ్యాధి ఎలాగైతే మరి డెంగ్యూ వ్యాధి రాదండి. ఎంత జరుగుతుంటే అధికారుల పర్యవేక్షణ లేదు. ఇక జిల్లా వార్తలు ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు చూద్దాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. మహానాడును విజయవంతం చేయండి. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పిలుపు. కనుమరుగవుతున్న పేదల బతుకుబండి రిక్షా. ప్రభుత్వం ఆదుకోవాలని రిక్షా కార్మికుల ఆవేదన. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.